హైదరాబాద్ లో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018 హత్య కేసులో నిందితుడైన ఇమ్రాన్ హక్ కు ఉరిశిక్ష విధించింది కోర్టు. భవానీ నగర్ కు చెందిన ఇమ్రాన్ హక్ తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. విచారణ జరిపిన పోలీసులు అదనపు కట్నం కోసమే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో కోర్టు ఇమ్రాన్ హక్ కు ఉరిశిక్ష విధించింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధనరాజ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, నాంపల్లి క్రిమినల్ కోర్టు ఓ సంచలనమైనటువంటి తీర్పు వెలువరించింది. 2018లో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అతనికి తొలిసారిగా హైదరాబాద్ లోని ఉరిశిక్ష విధించడంతో ఒక సంచలనమని చెప్పొచ్చు. అయితే ఈ భవానీ నగర్ పిఎస్ పరిధిలో అదనపు కట్నం కోసం భార్యను హింసిస్తూ ఆ తర్వాత భార్యను చంపినటువంటి ఇమ్రాన్ ఉల్ హక్ పైన ఈ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 2018లో నిందితుడు చాలా ఏళ్లుగా ఆమెను మానసికంగాను అదేవిధంగా వరకట్నం అదనపు కట్నం కోసం అంటూ వేధించడం కొనసాగించాడు. ఈ క్రమంలో ఆయన పైన 498 సంబంధించినటువంటి కేసుతో పాటుగాను 306 తో పాటుగా పలు సెక్షనబుల్ కింద కూడా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత భవానీ నగర్ పోలీసులు దీనిపైన పూర్తి ఎవిడెన్స్ లను ప్రూవ్ చేసి ఆ తర్వాత నిందితుడికి ఉరిశిక్ష పడేలాగా అన్ని ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంతో నాంపల్లి కోర్టు ఇమ్రాన్ ఉల్ హక్ కు ఉరిశిక్ష విధిస్తూ ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ధనరాజ్, అయితే ఇప్పటికే సంచలన తీర్పు అనే చెప్పుకోవచ్చు. ఈ హత్య కేసులో ఉరిశిక్ష విధిస్తూ ఈ తీర్పు ఇవ్వడం అనేది, సో నెక్స్ట్ నిందితుడు మళ్ళీ క్షమాభిక్ష కోసం వెళ్లే ఛాన్స్ ఉందా, లేదా భార్య కుటుంబ సభ్యులు అసలు దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అయితే నిందితుడు చూసినట్టయితే ఇమ్రాన్ ఉల్ హక్ ఇతను కారు డ్రైవర్ గా కొనసాగుతున్నాడు. అదేవిధంగా భవానీ నగర్ తలాబ్ కట్టకు చెందినటువంటి వ్యక్తి. అయితే నిందితుడి మరణ శిక్షకు సంబంధించినటువంటి ఈ తీర్పు వెలువరించింది. అయితే జరిమానాను కూడా విధిస్తూ ఈ 300 సంబంధించినటువంటి ఐపీసీ సెక్షన్ ప్రకారంగా చూసినట్టయితే అతనికి మళ్ళీ సాధారణ జైలు శిక్షకు అపీల్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇంకా నిందితుడికి 3 సంవత్సరాల పాటు కఠినగార శిక్ష ఉన్నటువంటి క్రమంలోనే మరి ఇలాంటి తీర్పు వెలువరించినటువంటి పరిస్థితుల్లో దానికి శిక్ష అర్హమైనటువంటి క్రమంలో ఇంకా అతనికి సాధారణ జైలు ఉంటుందా అనే విషయం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కానీ ఇప్పుడు నాంపల్లి కోర్టు చూసినట్టయితే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించకుండానే ఉరిశిక్ష విధించడం అనేది మొత్తం మీద చూసినట్టయితే ఈ తీర్పు ఒక సంచలనం అనేది చెప్పొచ్చు. ఇది హైదరాబాద్ లో ఇలాంటి తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో మొత్తం న్యాయవాదులంతా కూడా దీనిపైన ఈ కేసు ఒక కేస్ స్టడీగా మిగులుతుంది. 498A 306 సంబంధించినటువంటి వ్యవహారంలో భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆ తర్వాత భార్యను చంపినటువంటి ఈ నిందితుడికి ఇవాళ నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒకవైపు చూసినట్టయితే మహిళా లోకమంతా ఈ తీర్పును హర్షించడం జరుగుతుంది. ఇక మరి ఇంకా ఈ ఉరిశిక్ష నుంచి బయటపడేందుకు గాను అంటే హైకోర్టును ఆశ్రయిస్తారా, లేకుంటే మరి నిందితుడు మరి దీనికి అప్పీల్ చేస్తారా లేదనేది కూడా చూడాల్సినటువంటి అంశం అని చెప్పొచ్చు. శ్వేత. రైట్ ధనరాజ్, థ్యాంక్ యూ.